హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎండుమిరపకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా మనం బాండట్లో నూనె వేసుకొని ఒక 10 మిరపకాయల వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం రోట్లో వేసుకొని వేయించుకున్న మినపప్పు అలాగే ఎండుమిరపకాయలని దంచుకుందాం. మీరు కావాలంటే మిక్సీకి కూడా పట్టుకోవచ్చండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి దంచుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు మిరపకాయ అనేది బాగా మెదిగిపోవాలండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని నానిన చింతపండు వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతకాయ తొక్కునేసి బాగా దంచుకోవాలండి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేసి దంచుకోవాలి. ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ముందుగా చెక్కు తీసి తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డ పలుకులు వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి ఎండుమిరపకాయలు మామిడికాయ పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.